సపోజ్ ఇక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ల్యాండ్ తీసుకున్నారనుకోండి, తీసుకుంటే ఏంటి ప్రాసెస్? మీరు ఎలాంటి కల్టివేషన్ వాళ్ళ ల్యాండ్ లో చేసిస్తారు? అసలు ప్రాసెస్ ఏంటి? అయితే మా దగ్గర అంటే మేడం మా కంపెనీ మెయిన్ లక్ష్యం వచ్చి బిఏ పార్ట్ ఆఫ్ సంపంగి గెట్ హెల్త్ వెల్త్ అండ్ హ్యాపీనెస్ ఈవెన్ యువర్ నెక్స్ట్ జనరేషన్ అన్న ఒక మోటోతో వెళ్తున్నాం అండి మేము. అంటే మా కంపెనీలో ఒక సింగిల్ అండ్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎవరైతే మా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్స్ పాలిభాగస్తులు మా కంపెనీలో పార్ట్ అవుతారో వాళ్ళకు ఆరోగ్యము ఐశ్వర్యము ఆనందం ఇవ్వడమే మా కంపెనీ యొక్క మెయిన్ ఉద్దేశం. సో మేము ఏం చేస్తామంటే ఇక్కడ సపోజ్ ఒక కస్టమర్ ఇందాక చెప్పాను మీకు ఒక 20 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారు. అతను ఎక్కడ 20 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేద్దామంటే హైదరాబాద్ చుట్టూ ఒక 60 కిలోమీటర్ రేడియస్లలో ఒక 200 గజాలు వస్తాయని. సో 200 గజాలు భూమి రేటు పెరిగినట్టు పెరుగుతుంది, లేకుంటే ఆగిపోతుంది. అలా కాకుండా ఇంకొక 60 కిలోమీటర్లు మీరు కొద్దిగా ముందుకు వెళ్తే అంటే హైదరాబాద్ నుంచి ఇంకొక 100 కిలోమీటర్లో 120 కిలోమీటర్ కొద్దిగా వెళ్తే అక్కడ హాఫ్ ఎకర్ ల్యాండ్ వస్తుంది. సో ఈ హాఫ్ ఎకర్ ల్యాండ్ లో మనం ఏం చేస్తామంటే ఆ ల్యాండ్ ఫస్ట్ వాళ్ళకి 20 లక్షల రూపాయలు మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకి మనం ఏం చేస్తామంటే ఒక హాఫ్ ఎకర్ ల్యాండ్ వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేస్తామండి. సో అదే ల్యాండ్ ని మళ్ళీ మేము లీజ్ తీసుకుంటాం. సో 15 ఇయర్స్ లీజ్ తీసుకొని ఈ 15 ఇయర్స్ లీజ్ లో మేము ఏం చేస్తాం, కమర్షియల్ క్రాప్స్ కింద డేట్స్ కల్టివేట్ చేస్తామండి, ఖర్జూరాకి వేస్తాము. ఈ ఖర్జూరా పండించేసి ఖర్జూరా ఫస్ట్ ఇయర్ నుండి మనం రిజిస్ట్రేషన్ ఎందుకంటే ఫస్ట్ ఇయర్ నుండి 5th ఇయర్ వరకు వాళ్ళకి ఎటువంటి రిటర్న్స్ రావు. సో దాంట్లో ఏం చేస్తాం మేము ఫస్ట్ ఇయర్ మొత్తం కూడా దాన్ని మొత్తం బ్యాక్టీరియా ఫామ్ చేస్తాం, మొత్తం దాన్ని ఫెటల్స్ ఆర్గానిక్ ఫామ్ చేస్తాం. చేసిన తర్వాత సెకండ్ ఇయర్ లో మనం చెట్టుని పెడతాం. అక్కడ ఖర్జూరా చెట్టు అక్కడ సౌదీని తీసుకొచ్చిన చెట్టుని ఇక్కడ తీసుకొచ్చి పెడతాం అనమాట. ఈ చెట్టుని తీసుకొచ్చి ఈ చెట్టు నుంచి మనం ఏం చేస్తాము, చెట్టు పెరుగుతుంది. పెరిగిన తర్వాత 4th ఇయర్ తర్వాత అంటే చెట్టు భూమిలో పెట్టిన దగ్గర నుంచి 4th ఇయర్ వరకు అంటే ఈ కస్టమర్ ఇన్వెస్ట్ చేసిన 5వ సంవత్సరం వరకు ఏం లేదు, 5వ సంవత్సరంలో తనకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. 5 నుంచి 10వ సంవత్సరం వరకు గ్రాడ్యువల్గా పెరుగుకుంటే చెట్టుకి కొంత ఇన్కమ్ వస్తుంది. 10వ సంవత్సరంలో మనకు స్టాండర్డ్ ఇన్కమ్ వస్తుంది. ఆ 10వ సంవత్సరం నుంచి 80వ సంవత్సరం వరకు స్టాండర్డ్ ఇన్కమ్ వస్తుంది. ఆ ఫిగర్కి మా అంచనా ప్రకారం ఇంచుమించు 14 లక్షల రూపాయలు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. 10th ఇయర్ నుంచి అయితే 14 లక్షలు వస్తుంది. 5th ఇయర్ అయితే మనకు కొద్దిగా ఇన్కమ్ 2 లక్షల రూపాయలు హాఫ్ ఎకర్కి మాత్రమే హాఫ్ ఎకర్కి వస్తుంది. అందులో మేము వచ్చిన హీల్డ్ మీద 50% కస్టమర్ కి 50% మాకు తీసుకుంటాం. మేము ఫ్రీగా ఏం చేయట్లేదు, మాకే తీసుకుంటాం. మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటారు కదా. అది తర్వాత రెండోది వచ్చేసి ఒక చెట్టుకు మధ్యన ఒక 23 ఫీట్ డిస్టెన్స్ ఇస్తామండి మేము. ఆ 23 ఫీట్ డిస్టెన్స్ లో మేము ఏంటంటే కమర్షియల్ క్రాప్స్ తో పాటు డొమెస్టిక్ క్రాప్స్ ఇస్తాము. అవి మనకు తినే ఫుడ్ పల్సెస్ కానీ వెజిటేబుల్ కానీ ఫ్రూట్స్ కానీ ఇస్తాము. సో వీటి ద్వారా మేము ఏంటంటే సంపంగి న్యాచురల్స్ బ్రాండ్ మీద మనం మార్కెట్లోకి అందుబాటులో తెస్తాము.